కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కూరాకులతోట గ్రామానికి చెందిన వన్నూరు స్వామి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, బంధువులు పోరున వెలిపించారు. గ్రామంలో విషాదచారాలు అమ్ముకున్నాయి. కూరాకులతోట గ్రామ సమీపంలోని కొండ వద్ద హత్యకు గురైన వన్నూరు స్వామితో పాటు పలువురు మద్యం సేవించి మద్యం మత్తులో వివిధ కారణాలతో ఒకరినొకరితో గొడవ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యం సీసాలు, మద్యం గ్లాసులు, స్నాక్స్ చెల్లాచెదురుగా పడ్డ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వన్నూరు స్వామిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి పట్టణ సీఐ సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య వాణి, కొడుకు, కూతురు ఉన్నారు. అందుకుపోతుంది నా పేరు వాణి సార్. నేను ఆడిట్లో పనిచేస్తాను. రోజు మామూలుగానే పోయినాను సార్ డ్యూటీకి పోయినాక లంచ్ టైంలోనే 1 అవర్ ఉంటుంది సార్ మాకు టైము. ఆ టైంలో వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడినాడు ఒక అర్ధ గంట సేపు. 12:30కి వచ్చినాడు. అదే ఇంకా అట్లే మాట్లాడుకుంటా ఒక 1:40 వరకు ఉన్నాడు సార్ నా దగ్గర మాట్లాడుకుంటా. సరే పోతాను, ఇంకా నీకు కానీ టైం అవుతుంది కదా, నువ్వు లోపలికి పో అంటే నేను వార్డులోకి పోయినాను. సరే నేను పోతాను, నువ్వు రా అనేసి వచ్చేసినాడు సార్. మళ్ళీ ఇంటికి వచ్చేలోపు ఇంకో మామ వచ్చి నీ మొగుడేది అంటే, రాలేదమ్మా, వస్తాడేమో ఇంకొంచెం బిగ్గినా అంటే, లేదమ్మా సీట్ల తోటకాడ కొట్టి పడేసినారంటే వచ్చేలోపు ఇది ఇట్లా అయిపోయింది సార్. అసలు ఎవరితోన గొడవలు లేవు, ఏం లేవు, ఎవరు చేసినా కూడా అర్థం కాదు సార్. అసలు మనిషి కూడా ఒక్కటే ఉంటాడు, ఎవరి చేతిలో ఉండడు, ఎవరిని అడుగుడు. తాయకొకటి అప్పుడప్పుడు 100, 50 అని వేసికిస్తాడు, తాగుతాడు తప్ప ఎవరి జోలికి పోడు సార్.